మరి గౌరవ స్పీకర్ గారు గౌరవ శ్రీ సింతకాల అయ్యన్న పాత్రి గారు మొట్టమొదటిగా 16వ శాసనసభ స్పీకర్గా ఎన్నికైన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గం మొదటగా అడుగు పెట్టడం జరుగుతుంది. అది వెంకన్నపాలెం గ్రామం నుంచి మొదలవుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి మనలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంగా చేసుకోవడం కోసం ఆయనకి స్వాగతం సుస్వాగతం తెలపడం కోసం డిజిటల్ ఫ్లెక్సీలు ప్రతి గ్రామం జంక్షన్లో కూడా ఒక వారం రోజుల నుంచి వేసుకున్న విషయాన్ని మీకు అందరికీ తెలుసు. అందులో భాగంగానే నిన్న రావణపాలెం జంక్షన్లో మరి ఎవరైతే అక్కడ మా తెలుగుదేశం నాయకులు ప్రజలు అయ్యన్న పాత్రి గారికి స్వాగతం చెప్పడం కోసం మరి అక్కడ డిజిటల్ బోర్డులు కడుతుండగా సుమారు 4 గంటల సమయంలో మరి ఆ గ్రామ సర్పంచ్ మాకిరెడ్డి అయ్యప్ప మరి కచ్చాల లక్ష్మణరావు అనే 2 వ్యక్తులు వచ్చి మీరు ఇక్కడ కడితే బాగుండదు, మీ కటౌట్లు రేపటిలోగా చించేస్తామని చెప్పి బెదిరించి అక్కడున్న మా కార్యకర్తల పైన కర్ర కూడా ఎత్తడం జరిగింది. మరి ఆ ఉద్దేశపూర్వకంగానే ఏదైతే మాట అయితే అన్నారో ఆ మాట ప్రకారంగానే మాకిరెడ్డి అయ్యప్ప తన తాలూకు అనుచరులతో మేము సుమారు 12 గంటల వరకు మా కార్యకర్తలు కాపలా కాస్తూనే ఉన్నాం ఏం జరుగుతుందని ఉద్దేశంతో. అయినప్పటికీ కూడా సుమారు 1 గంట సమయం దాటాక మరి అయ్యప్ప తన అనుచరు వర్గంతో వచ్చి అక్కడున్న గౌరవ స్పీకర్ గారి మరి కటౌట్లు సుమారు 6 కటౌట్లు చించివేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ కాన్స్టిట్యున్సీకి గౌరవమైన పదవి మనకు వచ్చినప్పుడు అందరం కూడా గర్వించాలి, గర్వపడాలి, సహకరించాలి. కానీ ఈవేళ రావణపాలెం గ్రామంలో ఉన్న అక్కడ ఉన్న నాయకులు దానికి వ్యతిరేకంగా మరి గౌరవ శాసన సభ్యుల్ని అవమానపరిచే విధంగా కటౌట్ చించారంటే మనల్ని మనం పరుచుకున్నట్టు. దీనిపై తక్షణమే మేము మాకవరపాలెం సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు వారిపై తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చిన తర్వాతే ఈ స్టేషన్ నుంచి వెళ్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళపై ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా మరి కఠినమైన చర్యలు ఉండాలి. వేళ సభాపతికి గౌరవించవలసింది పోయి ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఉండి నువ్వు ఇలాంటి అరాచకాలని నువ్వు ప్రోత్సహిస్తున్నావంటే దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఈ పోలీస్ స్టేషన్ అధికారిని డిమాండ్ చేస్తుంది మాకవరపాలెం తెలుగుదేశం పార్టీ.